మొన్ననే కదా వచ్చింది, మళ్ళీ ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? ఈసారి అయితే మళ్ళీ హైదరాబాద్ కే. నవంబర్ 28 మా యువి పాప బర్త్డే. ఈసారి తనది 5th బర్త్డే అండ్ కార్తీ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి నేను వాడిని తీసుకుని అయితే వెళ్ళాను. మార్నింగ్ దిగి ఇంటికి వెళ్ళేసరికి అయితే ఇలా రెడీ అయ్యి వాడి కోసం వెయిట్ చేస్తూ ఉంది. వాడిని చూడగానే వాడి కోసం తను తీసుకొచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. ఇంకా తర్వాత స్కూల్ కి వెళ్ళిపోయింది. తను వచ్చే టైం కూడా అయింది. మేము తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే చూడండి పరిగెత్తుకుంటూ వచ్చింది. కార్తీ ఎక్కడా అని అడుగుతుంది రాగానే. వీళ్ళిద్దరి బాండ్ అయితే భలే స్పెషల్ గా అనిపిస్తుంది. ఒక్కళ్ళనొక్కళ్ళు ఎంత ఇష్టపడతారో. ఇంకా మా యువికి అయితే కార్తీ అంటే ప్రాణం. అసలు వాడిని ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు ఊరుకోదు. వాడికి కూడా చాలా ఇష్టం, బట్ అంతగా ఎక్స్ప్రెస్ చేయడు. అదే అంటాను నేను, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇదే తేడా అని. ఎంతైనా ఆడపిల్లల ప్రేమ వేరు కదా. వీళ్ళిద్దరి బాండ్ ఇలానే ఉండాలని నేను చాలా అనుకుంటూ ఉంటాను. పెద్దయ్యాక వీళ్ళు ఇవన్నీ చూసుకుంటే అబ్బాయి ఎంత మంచి మెమరీస్ అనిపిస్తుంది. అందరూ నన్ను ఊరికి ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటే ఈమెకేం పని లేదు అనుకుంటారు. కానీ నేను ఒక్కటే బిలీవ్ చేస్తాను, మనుషులు ఎంత మారిపోయినా మారనివంటూ ఏమన్నా ఉన్నాయంటే ఈ మెమరీస్ మాత్రమే. మీరేమంటారో కమెంట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.